నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి నారా లోకేష్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశంసల వర్షం కురిపించారు. బాగు చేసే లీడర్ ను చూస్తున్నాను అంటూ లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇందుకీ రఘురామ్ ఏమన్నారంటే, వ్యవస్థలు బాగుపడాలన్నా నాశనం కావాలన్నా నాయకుడే ముఖ్యం. నాయకుడి వ్యవహార శైలి మీదే వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. గత 5 ఏళ్లు ఏపీలో వ్యవస్థలు ఎలా నాశనమయ్యాయో చూసా. అయితే వ్యవస్థ బాగుపడాలి అంటే ఏం చేయాలో మంత్రి నారా లోకేష్ అద్భుతమైన ప్రెజెంటేషన్ లో చూపించారు. నేను కామెంట్లు చేయడం తప్పితే ప్రశంసలు ఇవ్వను, కానీ మీరు ప్రజల మనసు దోచుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు రఘురామ. పాఠశాలలకు 0, 1, 2 కాకుండా 3, 4, 5 స్టార్లు ఉండాలని చెప్పారు రఘురామ. ఏ నియోజకవర్గంలో అయితే ముందుగా 0, 1, 2 లేకుండా చేస్తారో వారికి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కలిసి ప్రత్యేకంగా డిన్నర్ ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ కోసమైన విద్యార్థుల సంక్షేమాన్ని చూస్తారని మీరు అంగీకరిస్తే 3 నెలల్లో నేనే డిన్నర్ కు వస్తానన్నారు రఘురామకృష్ణరాజు. లోకేష్ సుమారు 1:15 నిమిషాలు ప్రసంగించినా అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా ప్రెజెంటేషన్ ఇచ్చారని ప్రశంసించారు. లోకేష్ కల్పించిన నమ్మకంతో జూన్, జూలైలో పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయనే విశ్వాసం వచ్చిందన్నారు రఘురామ. ఇక పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1,229 కోట్లు, సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖకు 534 కోట్ల మంజూరుకు సభ ఆమోదం తెలిపింది. సభలోని సభ్యులే కాకుండా సభకు రాకుండా టీవీల్లో వీక్షించే శాసనసభ్యులు కూడా కాదనలేని విధంగా ప్రెజెంటేషన్ ఉందని పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ కమెంట్ చేశారు. విద్యార్థి అసెంబ్లీ అనేది చాలా ఆసక్తికర విషయం. అప్పుడు మేం కూడా వచ్చి పైన కూర్చొని చూస్తాం. విద్యార్థుల నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉందంటున్నారు రఘురామ. ఏడాదిలో కనీసం 60 రోజులైనా అసెంబ్లీ పనిదినాలు ఉండాలని సూచించారు. విద్యాశాఖలో సంస్కరణలపై ఇచ్చిన ప్రెజెంటేషన్ బాగుందంటూ ఎమ్మెల్యేలంతా లోకేష్ దగ్గరకు వచ్చి అభినందించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.